ఒక టీచరు విద్యార్థికి ఓన్లీ చదువు మాత్రమే నేర్పించాలా, దాంతో పాటు యాక్టివిటీస్ కలిపి నేర్పించే వాళ్ళు కరెక్ట్ అంటారా? మీ ఉద్దేశంలో ఏది కరెక్ట్ అంటారు? నిజంగా ఏంటంటే కొంతమంది ఉపాధ్యాయులు మనకి ఎంత సబ్జెక్ట్ అని ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండడం ముఖ్యం కాదు, పిల్లవానికి అర్థం చేయించగలిగితేనే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. అండర్స్టాండ్, ఇఫ్ వీఆర్ నాట్ అప్డేటెడ్ వీ షుడ్ బి అవుట్డేటెడ్. ఇప్పుడు పిల్లల్ని పంపించడానికి, గవర్నమెంట్ స్కూల్లో పంపించడానికి తల్లిదండ్రులు అంటే పల్లెటూర్లలో వాళ్ళని పనికి పంపిస్తాం ఇట్లాంటివి చెప్పేసి అండి పిల్లల్ని పంపించారు కదా. సో అట్లాంటి వాళ్ళను అది ఎలా చేస్తారు? మీరు కష్టపడేదంతా కూడా పిల్లల కోసమే. సో మరి అలాంటప్పుడు ఆ పిల్లల్ని ఇంటి వద్ద ఉంచుకొని మీరు సాధించేది ఏంటి? మీరు చేస్తున్నది ఎవరి? పిల్లల భవిష్యత్తు కోసం. కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అసలు a+b² అంటే a²+b²+2ab అని చెప్తారు, కానీ అసలు ఏ సందర్భంలో ఉపయోగించుకుంటాం, నిత్య జీవితంలో దాని యొక్క అప్లికేషన్ ఏంటి, ఎక్కడ అన్వయించుకుంటాం అనే దానికి. హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీరామ్ ఇల్లెందుల. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసుకోబోయే వ్యక్తి నాకు స్పెషల్ గెస్ట్, నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించినటువంటి వ్యక్తి, మా గురువు గారు, మాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు గారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటారా? సో ఆయన ఈరోజే మార్నింగ్ సీఎం గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని బిరుదు అయితే తీసుకున్నారు. సో ఆ అకేషన్లో ఈరోజు నాకు మా గురువు గారు లభించడం చాలా అదృష్టంగా భావిస్తూ మొదలు పెడుతున్నాను. ఆయన ఎవరు కాదు, మా ఏరియా వాళ్ళందరికీ సుపరిచితులు శ్రీ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో థ్యాంక్ఫుల్ సార్, ఈరోజు నాకు మీతో ఇంటర్వ్యూ చేసే భాగ్యం దొరికింది. చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్ నేనైతే. సార్ చెప్పండి, ఈరోజు మీకు అంటే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు వచ్చింది కదా, మీ ప్రస్తుతం మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది? ఓకే, సో వాస్తవానికి ఏంటంటే ఈరోజు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. ఏ ఉపాధ్యాయుని యొక్క జీవితంలోనైనా ఈరోజు మర్చిపోలేని రోజు. ఈ రోజే మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం రోజున నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు రావడం, తర్వాత నేను నా తొలినాళ్ళలో బోధించినటువంటి విద్యార్థి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది మరపురాని ఘట్టంగా మిగిలిపోతుంది అనేది ఎలాంటి డౌట్ లేదు నాకు చెప్పడానికి. సో వాస్తవానికి ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరొక రకంగా చూస్తే నా బాధ్యత మరింత రెట్టింపు అయిందనేటువంటి భావనలో కూడా నాలో కలిగింది. సో ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులకి దాదాపు వచ్చేసరికి నాకు తెలిసినటువంటి గణితపరమైనటువంటి భావనలను అతి సులువుగా నేర్పడానికి ఎన్నో రకాలుగా నేను వాళ్ళకి బోధించడం జరిగింది. అంటే ఐ యూజ్డ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ టు మేక్ ద కాన్సెప్ట్స్ వెరీ ఈజీ. రియలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ రైట్ నౌ. సో కాబట్టి మరొకసారి వాస్తవానికి ఏంటంటే మా విద్యార్థి తర్వాత వచ్చే చిరంజీవి శ్రీరామ్, నేను దాదాపు వచ్చేసరికి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తొలినాళ్ళలో మా విద్యార్థి. సో నిజంగా నా జీవితం లోపల వచ్చేసరికి వారికి విద్యాబోధన చేయడం ద్వారా నేను కూడా ఎంతో నేర్చుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఎవరికైనా కూడా దాదాపు మొదటి బ్యాచ్ అనేటువంటిది వారి జీవితం లోపల మరవలేనటువంటి బ్యాచ్. సో అలాంటి బ్యాచ్కి సంబంధించిన విద్యార్థి ఈరోజు నన్ను ఉపాధ్యాయులందరికీ పర్వదినమైనటువంటి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది నా జీవితంలో మరపురాని ఘట్టంగా మిగిలిపోతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు అలా అంటున్నారు సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం నాకు వచ్చిందని ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. అంటే నేను అచీవ్మెంట్ అంటారు కదా, నేను చాలామంది గెస్ట్లను ఇంటర్వ్యూ చేశాను, బట్ నాకు అంటే నా లైఫ్లో ఈరోజు నేను కూడా మర్చిపోలేను. బికాజ్ ఈ స్థాయికి రావడానికి మూల కారణాలు చాలా కొద్దిమంది వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు సార్. సో మీ ప్రస్థానం చూసుకుంటే సార్, నాకు తెలిసినట్టు మీ ప్రస్థానం చూసుకుంటే చిన్న పల్లెటూరు నాగారం అనే పల్లెటూరులో మొదలుపెట్టారు జీవితం. సో అక్కడి నుంచి ఈరోజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకునే ప్రస్థానం లోపల మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు కానీ, లేదంటే మీరు అసలు ఈ రంగాన్ని ఎలా చూస్ చేసుకున్నారు, ఇవన్నీ మీరు క్లుప్తంగా చెప్పండి సార్. ఓకే, తప్పకుండా. వాస్తవానికి మాది పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం అనేటువంటి గ్రామం. వాస్తవానికి నేను 4వ తరగతి వరకు మాత్రం విద్యాభ్యాసం మా గ్రామంలోనే చేశాను. అటు పిమ్మట నేను బాయ్స్ హై స్కూల్ మంథిన్లో నా యొక్క 6th and 7th క్లాసెస్, ఆ తర్వాత వచ్చేసరికి గవర్నమెంట్ హై స్కూల్ మంథిన్లో వచ్చేసరికి 8th, 9th, 10th, ఆ తదుపరి ఇంటర్మీడియట్ మంథిన్లోనే, డిగ్రీ వచ్చేసరికి SRR డిగ్రీ కాలేజీలో చేయడం జరిగింది. సో బీఎడ్ వచ్చేసరికి వరంగల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్లో చేయడం జరిగింది. అటు పిమ్మట ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే మా నాన్నగారికి చదువుకునేటువంటి విద్యార్థులన్నా చాలా ఇష్టం. ఎన్నో ఒడిదుడులకు ఓర్చి కష్టపడి నా యొక్క
పుత్రులు అంటే వారి యొక్క సంతానం తప్పకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనేటువంటి తపనతో చాలా కష్టపడి మమ్మల్ని చదివించడం జరిగింది. సో వారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి, తప్పకుండా ఉంటాయి. మా నాన్నలో మాకు బాగా నచ్చిన లక్షణం ఏంటంటే చదువుకునే ప్రతి పిల్లవాడిని కూడా ఎంకరేజ్ చేస్తాడు. ఎక్కడ చదువు ఉంది అని అంటే అక్కడ మా నాన్న చాలా ఇష్టానికి అంటే ఇష్టపడతాడు. సో వాస్తవానికి నేను ఒక అంటే ఉన్నతమైన రంగంలో ఉండాలని ఆ విధంగా నాకు అంటే దాదాపు మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అది చేశారు. నేను కూడా నాన్న యొక్క ఆశయాలకు మేరకు నేను కూడా చాలా కష్టపడడం జరిగింది. సో మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు నన్ను చదివించారు. దానికి తోడుగా నేను కూడా దాదాపు ప్రతి తరగతిలో ముందు ఉండేవాడిని. తర్వాత వచ్చేసరికి చదువుకున్నాను. అయితే నిజానికి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలోకి నేను అసలు అంటే వాస్తవానికి నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందు మామూలు వచ్చేసరికి సివిల్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూలో కూడా నేను క్వాలిఫై కావడం జరిగింది. సో అనుకోని పరిస్థితుల వలన అసలు నేను అక్కడ సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత వచ్చేసరికి గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఫేస్ చేయడం, ఆ తర్వాత నెక్స్ట్ సివిల్స్లో కూడా మెయిన్స్ వరకు వెళ్ళడం, ఇలా రకరకాలుగా పోటీ పరీక్షల లోపల ముందుండేవాడిని. కానీ సో ఏదేమైనప్పటికీ నేను అందులో అంటే వెళ్ళలేకపోయాను. ఒక రకంగా మా నాన్నగారిని నిరుత్సాహపరిచినప్పటికీ తదుపరి నేను 96 డిఎస్సిలో మొట్టమొదటిసారిగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకి ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది. కానీ ఇంటర్వ్యూలో వచ్చేసరికి కొద్దిగా అంటే ఒక మార్కు తేడాతోని పోవడంతో నేను మొట్టమొదటిసారిగా నా జీవితంలో వచ్చేసరికి ఉపాధ్యాయ వృత్తిలోకి 96 డిసెంబర్లో ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. సో నిజానికంటే ఇష్టంగా నేను అనుకోలేదు. కానీ ఆ తర్వాత వచ్చేసరికి నా వృత్తిని చాలా ఇష్టంగా భావించేసి ఈరోజు అసలు ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులకు బోధన చేయడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని అంటే అసలు నాకు చాలా చాలా సంతోషం. అన్ని రంగాల్లో మన దాదాపు వచ్చేసరికి పలు దేశాల్లో అంటే విదేశాల్లో తర్వాత విభిన్న రంగాల్లో మా విద్యార్థులు ఉండడం అనేటువంటిది ఒక ఉపాధ్యాయుడికి అంతకుమించిన సంతోషం లేదు. కాబట్టి సో అయిష్టంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత ఈ వృత్తిని దైవంగా భావించేసి అనుక్షణం నేను పరిశ్రమించడం, నా పరిశ్రమకు తోడుగా విద్యార్థులు కూడా అంతే కృషి చేయడం ఈరోజు దాదాపు వచ్చేసరికి నేను అంటే దాదాపు మండల స్థాయిలో తర్వాత నెక్స్ట్ 2018లో జిల్లా స్థాయిలో ఈరోజు 2025 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర స్థాయి ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు అవార్డు కూడా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా నా విద్యార్థుల యొక్క క్రెడిట్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి నా విద్యార్థులను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఒక రకంగా వారి యొక్క మన కృషి అనేటువంటిదే నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టిందని చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించాను. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ అంటే టీచర్ కావాలనుకోలేదు, వేరే అనుకోకుండా ఇలా వచ్చారు. మా అందరికీ చెప్పాల్సింది ఉంది కనుక మీరు టీచర్. ఈ మ్యాథమెటిక్స్ అనేది ఎట్లా తీసుకున్నారు సార్? మీకు మొదటి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్టా లేదంటే ఆ కాకతాళీయంగా జరిగింది ఈ మ్యాథమెటిక్స్ ఎంచుకోవడం? ఇది ఓకే. అయితే వాస్తవానికి ఏంటంటే నేను అన్ని సబ్జెక్టులను ఈ సమాన ప్రాధాన్యత చదివేవాడిని. 6-7 తరగతులకు సంబంధించి మాకు గణిత బోధన చేసినటువంటి వీరయ్య సారు, అదే మాదిరిగా వచ్చేసరికి నెక్స్ట్ భూమయ్య సార్ గారు, తర్వాత నెక్స్ట్ హెచ్ఎం గంగా సార్ గారు, తర్వాత సుధాకర్ రెడ్డి సార్ గారు, వారి యొక్క ప్రభావం నాపై బాగా ఉండింది. ముఖ్యంగా వచ్చేసరికి వీరయ్య సార్ గణిత బోధన చేసేవారు 6-7 తరగతుల్లో. అటు పిమ్మట హై స్కూల్లో వెళ్ళిన తర్వాత నరసప్ప సార్ అని, తర్వాత నెక్స్ట్ మనకి మామూలు వచ్చేసరికి సర్వేషన్ సార్ అని, తర్వాత ముఖ్యంగా డిగ్రీలో వెళ్ళిన సందర్భంలో వచ్చేసరికి మాకు మామూలు డిగ్రీలో మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మాకు ఒక సార్ చెప్పేవారు. సో ఆ సార్ యొక్క ప్రభావం అనేటువంటిది మా పైన బాగా ఉంది. సో కాబట్టి నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత మాత్రం గణితం పైన బాగా మక్కువను పెంచుకున్నాను. తప్పకుండా వచ్చేసరికి గణితంలో రాణించాలి. ఎందుకంటే గణితానికి ఉన్న ప్రాధాన్యత దాని యొక్క వచ్చేసరికి దానిపైన అంటే ఇప్పుడు సమాజంలో గణితం పట్ల ఎలాంటి భావన ఉందో మనకు తెలుసు. కానీ మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులు గణితం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి పలు సందర్భాల్లో మాకు చెప్పడం ద్వారా తప్పకుండా గణితంలోనే మనం ఖచ్చితంగా నైపుణ్యం పెంపొందించుకోవాలి, గణితంలో రాణించాలి, ఒక గణిత ఉపాధ్యాయుడిగా ఎదగాలనే ఉద్దేశంతో గణితాన్ని మామూలు స్వీకరించి. ఈ ప్రశ్న నేను మీకు ఎందుకు అడిగానంటే మీరు మ్యాథమెటిక్స్ బోధించే తీరు జనరల్ టీచర్లు బోధించే తీరుకు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్లో మీరు అప్పుడు వచ్చే వరకు నేను చాలా వీక్ స్కూల్లో, మీరు వచ్చిన తర్వాత చాలా మంచిగా నేర్చుకున్నాను. అంటే కొత్త రకంగా మీరు నేర్పిస్తుంటారు. మీ ఇప్పుడు మీ స్టూడెంట్స్ని కానీ వీళ్ళందరినీ కూడా భరత్ రెడ్డి సార్ ప్రత్యేకత చెందినవారిని అడిగితే ఆయన చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అంటే ఒక సబ్జెక్ట్ మీద అత్యంత మక్కువ ఉంటేనే ఇలాంటిది సాధ్యమవుతుంది. జనరల్గా ఏదో ఒక మనం నేర్చుకుంటే ఇంత సాధ్యంగా ఇంత పరిపక్వత వచ్చిందంటే మీరు దాని ఎంత ఇష్టం ఉందని తెలుసుకోవాలని అడిగాను సార్. ఓకే సార్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే మీరు మ్యాథమెటిక్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతాను. మ్యాథమెటిక్స్ అంటే లాజిక్తోని ఉంటుంది, అంటే తెలుగు ఎప్పుడు తర్కంలాగా ఫీల్ అవుతుంటారు. మ్యాథమెటిక్స్ అంటే ఒక బూచిలాగా చూస్తుంటారు.
మ్యాథ్స్ అంటేనే అమ్మో మ్యాథ్స్ అనే భయపడుతుంటారు విద్యార్థులు. సో ఇట్లాంటి వాళ్లకు మ్యాథమెటిక్స్ ఏ విధంగా బోధిస్తే అంటే మీరు ఇట్లాంటి వీళ్ళని మీరు ఎట్లా మలుస్తారు? మ్యాథమెటిక్స్ స్పెషల్ టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేస్తారా మీరు? సో చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజంగా ఏంటంటే మేము గణిత ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమాల్లో కూడా ఇలాంటి సందర్భాలని చాలాసార్లు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్కి వెళ్తే ఈ సమస్య ఇంకా ఎక్కువగా మాకు ఎదురవుతుంది. సో ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా రంగంలో మనం రాణించాలంటే తప్పకుండా ఆ సబ్జెక్ట్పై మీరు అన్నట్లు శ్రద్ధ, మక్కువ, ఆసక్తి అనేటువంటి ప్రధానం. సో అయితే ఇక్కడ వచ్చేసరికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మేము దాదాపు నా దగ్గర వచ్చినటువంటి విద్యార్థులు నేను గమనించినట్లయితే కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th తీసుకున్నట్లయితే 10th క్లాస్ వచ్చేసరికి వారి యొక్క స్థాయి ఒక మేరకు ఉంటుంది, అంటే ఆశించిన అభ్యసన సామర్థ్యాలు వారిలో ఉంటాయి. కొంతమంది విద్యార్థులు తీసుకున్నట్లయితే మాత్రం మామూలుగా ఉంటాయి. చాలామంది విద్యార్థులు ఆశించినటువంటి అభ్యసన సామర్థ్యాలు, ఫలితాలు ఉండవు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి పిల్లల లోపల మామూలు గణితం పట్ల ప్రారంభ స్థాయిలోనే అంటే ప్రాథమిక స్థాయిలోనే ఒక రకమైనటువంటి భయం ఏర్పడడం. సో ఆ భయం అనేటువంటిది అదేవిధంగా కొనసాగడం, దాంతో ఒక భయం, గణితం అంటేనే ఒక రకమైనటువంటి వాళ్ళ లోపల భయం అనేటువంటిది వాళ్ళ ఏర్పడి అసలు గణితాన్నే ఒక కఠినమైనటువంటి ఒక భాషాంశంగా వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. అయితే నా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా కూడా నేను ఏమని ఆలోచిస్తాను అంటే, సో ప్రస్తుత స్థాయి ఎలా ఉన్నా కూడా మీరు ఈ సబ్జెక్ట్ను నేర్చుకోవాలనుకుంటే, ఈ సబ్జెక్ట్ పైన మీరు కమాండ్ తీసుకొచ్చుకోవాలనుకుంటే తప్పకుండా 3 విషయాలు గుర్తుంచుకోవాలని చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఏదైనా జరిగిపోనివ్వండి, ఇప్పటి నుండి నేర్చుకోవాలనేటువంటి భావన, ఇష్టంగా సబ్జెక్టు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం మీలో ఉన్నట్లయితే తప్పకుండా అది ఎంత కఠినమైన కూడా మనం సాధించవచ్చు. అంటే ఆసక్తి ఉన్నట్లయితే, ఆ సబ్జెక్టు పైన మక్కువ పెంచుకున్నట్లయితే అసాధ్యం అంటూ ఏముండదు అనేటువంటిది నా యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యార్థులు నేను ఏంటంటే, ఒక సమస్యని చూడగానే ఎట్టి బస్సులో కన్ఫ్యూజ్ కాకుండా, ఆ సమస్య అసలు తప్పకుండా చదవడం కాకుండా ఆ సమస్యను మీరు ఎంత మేరకు అర్థం చేసుకున్నారు, అసలు ఆ సమస్యలో ఇవ్వబడినటువంటి కీలకమైన పదాలు ఏంటి, వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్, వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రాబ్లం అనేటువంటిది ఫస్ట్ ఐడెంటిఫై చేసి, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలను వారు అన్వయించుకోగలిగితే, అంటే అప్లై చేయగలిగితే తప్పకుండా ప్రతి సమస్యకు సాధన ఉంటుంది అనేటువంటిది నేను వాళ్ళకి దాదాపు ప్రతి సందర్భంలో చెప్తాను. ఏ సమస్య తీసుకున్నా కూడా అసలు ఏం అడిగాడు, మనం ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వచ్చేసరికి జార్జ్ పోలి అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త చెప్తారు, ఏ సమస్య ఇచ్చినా కూడా మనం 4 రకాలుగా ఆలోచించాలని. అసలు సమస్యలో ఇవ్వబడినటువంటి భావన ఏంటి, ఆ సమస్యను సాధించాలంటే మనం మన యొక్క స్ట్రాటజీ ఏం తీసుకోవాలంటే, మన అప్రోచ్ ఏం ఉండాలి, దానిలో ఉపయోగించాల్సిన సూత్రాలు ఏంటి, ఆ తర్వాత ఏ విధంగా వాటిని అన్వయించుకోవాలి అనేటువంటి వాటిపైన దృష్టి పెడితే ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సాధన ఉంటుందని. సో తప్పకుండా ఎక్కడ సమస్య ఉంది అంటే అక్కడ సాధన ఉన్నట్లు. మనకు మామూలుగా ఇంగ్లీష్లో సామెతే ఉంటుంది, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని అంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, వేర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం దేర్ ఇస్ ఎ సొల్యూషన్. ఇక్కడ సమస్య ఉంది అంటే అక్కడ సాధన ఉన్నట్లు. కాబట్టి ఎప్పుడైనా కూడా డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, జస్ట్ రీడ్ ద ప్రాబ్లమ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, డెఫినెట్లీ యూ కెన్ సాల్వ్ ఇట్. Okay, and at the same time you should have some minimum requirements. That means pre-knowledge, prerequisites, or you can say previous knowledge, and you should be in a position to apply them to solve the problems. సో ఈ కాన్ఫిడెన్స్ నేను పిల్లల్లో ప్రధానంగా పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాను. మామూలు పిల్లవాడిని కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందించబడాలి. ఆత్మవిశ్వాసమే ఈ ప్రపంచంలో అన్నింటికంటే అతిపెద్ద పెట్టుబడి. ఒక పిల్లవానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే, ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే అతను అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా చేస్తాడు అనేటువంటిది నా విద్యార్థుల విషయంలో నేను చూశాను, దాదాపు చూస్తున్నాను. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంపొందించడం, క్రమక్రమేణా వారికి సబ్జెక్టు పైన మక్కువను పెంపొందించడం, ఆ తర్వాత వచ్చేసరికి ఇంతకుముందు మనం చర్చించుకున్నటువంటి అంశాలను ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది వాళ్ళకు సాధన ద్వారా నేర్పడం. తద్వారా గణితం అంటేనే ఒక సులభమైన సబ్జెక్టు, తర్వాత ఇష్టమైన సబ్జెక్టు అనేటువంటి భావనను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేశాను, ఇక ముందు చేస్తూనే ఉంటాను. ఇది ప్రధానంగా నా విద్యార్థుల ద్వారా. తర్వాత వచ్చేసరికి అంటే ఒక రకంగా నేను ఇన్ని రకాలుగా ఆలోచించడానికి కారణం కూడా నా విద్యార్థులే. ఎందుకంటే పలు రకాల విద్యార్థులకు విద్యాబోధన చేయడం ద్వారా ఒక ఉపాధ్యాయుడికి అసలు మనం ఒకే భావనను ఏ విద్యార్థికి ఎలా బోధించాలి, వారి యొక్క స్థాయి ఏంటి, మనం ఎలా బోధన చేస్తే వారికి అందుకోగలుగుతాం, అంటే వారికి అర్థం చేయించగలుగుతాం అనేటువంటిది ప్రధానంగా. మనకి ఎంత సబ్జెక్ట్ అని ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండడం ముఖ్యం కాదు, పిల్లవానికి అర్థం చేయించగలిగితేనే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. కాబట్టి అది ప్రధానంగా నమ్ముకొని నేను అది చేస్తాను. యాక్చువల్లీ నాకు ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ నేను ప్రతిరోజు క్లాసుకు వెళ్ళే ముందు తప్పకుండా నూతనంగా ఈరోజు అంటే నిన్నటి క్లాస్కి ఈరోజు క్లాస్కి ఖచ్చితంగా కొద్దిగా అంటే ఇన్నోవేటివ్గా చెప్పాలి, డిఫరెంట్గా చెప్పాలి. తప్పకుండా ఎవ్రీ టీచర్ ఈజ్ ఎ లర్నర్. సో నేను ఆ భావనతో వెళ్తాను. సో కాబట్టి తప్పకుండా అప్డేట్ అవుతూ ఉండాలి.
మనం ఇంతకుముందే అనుకున్నట్లు, సో ఇఫ్ వీ అండర్స్టాండ్, ఇఫ్ వీఆర్ నాట్ అప్డేటెడ్ వీ షుడ్ బి అవుట్డేటెడ్. కాబట్టి తప్పకుండా చాలా ఎస్ మళ్ళీ చెప్పండి సార్ అది, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యు ఆర్ అవుట్డేటెడ్. యా. సో కాబట్టి నేను ఆ భావనతో ఉంటాను. సో నాకైతే దాదాపు వచ్చేసరికి అతి తక్కువ మంది పిల్లల విషయంలో నేను అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోయినాను. కానీ దాదాపు చాలామంది నేను బోధించినటువంటి విద్యార్థులు ప్రారంభంలో గణితం అంటే ఒక రకమైన భయం ఉన్నప్పటికీ క్రమేణా వారు గణితాన్ని చాలా ఇష్టపడే సబ్జెక్ట్గా కూడా వాళ్ళు భావించడం జరిగింది. అది నాకు చాలా చాలా సంతోషంగా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా సార్, ఒక బండ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ అంటే మొత్తానికి రాని స్టూడెంట్ మీరు చెప్పడం వారి అట్లాంటి మీ అన్న టెస్ట్ మీరు అంటే నిజానికి కూడా ఇది చాలా చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను దాదాపు వచ్చేసరికి బాయ్స్ హై స్కూల్లో చెప్తున్న సందర్భంలో, అంటే మంతిని జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మంతిని హై స్కూల్లో, తర్వాత గంగారం పాఠశాలలో, కాటన మండలం గంగారం పాఠశాలలో చెప్తున్న సందర్భంలో కూడా విద్యార్థుల యొక్క స్థాయి చాలా ఇబ్బందికరంగా ఉండే. నేను వాస్తవానికి పదోన్నతిపై అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఆ వెళ్ళిన సందర్భంలో కొంతమంది విద్యార్థుల యొక్క స్థాయి అసలు చాలా ఇబ్బందికరంగా ఉండే. కానీ నేను ఎప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం ఒకటే, ఎందుకు మనం సాధించలేము, మన పిల్లలు ఎందుకు చేయలేరు. సరే కొన్ని కారణాల వల్ల, వారి యొక్క వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం కావచ్చు, బోధించిన ఉపాధ్యాయులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల పిల్లలపైన శ్రద్ధ పెట్టని సందర్భంలో కూడా ఆ పిల్లలకు రాకపోయి ఉండవచ్చు. సో మనం పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా విద్యార్థికి న్యాయం చేయగలుగుతాం. సో కాబట్టి పిల్లవాని లోపం ఏం లేదు, బహుశా వేరే ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అతను రాకపోవడానికి అనేటువంటి భావనతో నేను కూడా ఖచ్చితంగా వచ్చేసరికి ఒక పిల్లవాడిని ప్రతిసారి ఏం చేస్తానంటే అతని అభిప్రాయం తీసుకుంటాను. అసలు గణితం అంటే ఎందుకు భయపడుతున్నావు, అసలు గణితంలో నీకు ఇంత భయం కలగడానికి అసలు నువ్వు నీకు అఫ్కోర్స్ దీనికి ప్రేరేపించినటువంటి అంశాలు ఎస్ అని అడుగుతాం. అడిగిన సందర్భంలో పాపం వాళ్ళు చెప్తారు. కొంతమంది విద్యార్థులు చెప్పడానికి మొహమాట పడ్డప్పటికీ మరికొంతమంది విద్యార్థులు తప్పకుండా చెప్తారు. సో వాటిని మనం ఎలా అధిగమించాలి అనేటువంటి దానిపైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో గంగారం పాఠశాలలో కూడా దాదాపు వచ్చేసరికి ఒక పిల్లవాడు ఉండే, రవి అనే పిల్లవాడు. ఆ పిల్లవాడు కూడా దాదాపు వచ్చేసరికి బాగా ఇబ్బందికరంగా ఉండే, చాలా చాలా ఇబ్బందికరంగా ఉండే. కానీ అతని పరిస్థితి అతనికి వివరించి తర్వాత అతనిలో ఒక రకంగా చెప్పాను, రవి నువ్వు అనుకుంటే తప్పకుండా నువ్వు గణితంలో ఒక 2 సంవత్సరాల లోపల మిగతా పిల్లల్లాగా వారికి సమాన స్థాయిలో చేయగలుగుతావు, ఇంకా కష్టపడితే అంతకంటే వాళ్ళకంటే మెరుగ్గా రాణించగలుగుతావు, నువ్వు చేయగలవు రవి అని అతనిలో అంటే, సార్ నా వల్ల అవుతుందా అంటే, లేదు రవి అవుతుంది, నువ్వు చేయగలుగుతావు, నా మాట నువ్వు నమ్ము, నా పైన విశ్వాసం ఉంచు, మన ఇద్దరం కలిసి శ్రమిద్దాం, నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు ప్రయత్నం చెయ్యి, సో మన ప్రయత్నం తప్పకుండా సఫలం అవుతుంది, మంచి రిజల్ట్స్ ఇస్తాయి, వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అని చెప్పేసి ఆ రోజు నుంచి ప్రయత్నం ప్రారంభిస్తే ఆ పిల్లవాడు కూడా క్రమేణా మెల్లమెల్లగా ప్రాథమిక భావనలు, ఆ తర్వాత కొద్దిగా అంతకంటే కఠినమైన భావనలు, చివరికి వచ్చేసరికి కాన్సెప్ట్ బేస్డ్, ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్, ఇలా జామెట్రీ వీటికి సంబంధించినటువంటి భావనలు కూడా అతని యొక్క కృషి, పట్టుదల, నేర్చుకోవాలనేటువంటి తపన సబ్జెక్టు పైన మాకు కూడా క్రమకంగా పెంచుకున్నాడు. అసలు ఎంత అద్భుతం అంటే అతను 10th క్లాస్ వచ్చేసరికి మామూలు పిల్లలను మించిపెళ్ళి ఆ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఈక్వల్ కాకుండా వాళ్ళని దాటిపోయి అతను 99 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అసలు అతను ఏంటంటే 19 మార్క్స్ కూడా నా వల్ల సాధ్యం కాదు అనుకున్న పిల్లవాడు 99 మార్క్స్ వెళ్ళేసేసి మిగతా పిల్లలకి చాలా ఆదర్శంగా నిలిచాడు. అందుకోసమే ప్రతి సందర్భంలో మనం ఏంటంటే విద్యార్థుల యొక్క ఎగ్జాంపుల్స్ చెప్తుంటాం. కాబట్టి ఈ ప్రపంచంలో అసాధ్యం అంటే ఏం లేదు. మీరు చెప్తుంటే నాకు జరిగిన ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది సార్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, మీరు అప్పుడప్పుడే స్టార్ట్ చేసినా కూడా ఒక సందర్భంలో నాకు వ్యాపారం చూసుకోవాల్సి వస్తే నేను అక్కడే ఉండిపోయాను. అసలు నేను పాస్ అవుతానా లేదా ఇట్లాంటి సందర్భం నేను చాలా బాధపడుతున్నాను. ఒకరోజు మీరు నా దగ్గరకు వచ్చారు, మీకు గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది. నా దగ్గరకు వచ్చారు ఒకరోజు, నేను సార్ ఫెయిల్ అయిపోతా కదా సార్, నేను ఇట్లా నాకైతే మా ఫాదర్కి బాగాలేక కొంచెం చూసుకోవాల్సి వచ్చింది. మీరు ఒక మాట అన్నారు సార్, నా జీవితం నేను మర్చిపోను. అంటే మీరు నా మీద చూపించిన కాన్ఫిడెన్స్ అప్పుడు, అరే నువ్వు కనుక పాస్ కాకపోతే నేను నా నౌకరు వదిలేసిన, జాబ్ వదిలేస్తాను, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతాను, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అవుతుందో సార్, కనీసం మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కోసమన్నా నేను పాస్ కావాలని తెల్లారి నుంచి అంత అదున్నా కూడా బుక్ పట్టు ఏదో చేసి మొత్తానికి బయటపడిపోయి మంచి మార్క్స్తోనే పాస్ అయిపోయి ఉన్నాడు. సో మీరు చెప్తుంటే అదే గుర్తొస్తుంది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరు నన్ను అన్నమాట, అంటే మీరు డిస్కషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అప్పుడు బాగా శిక్షలు వేసేదబ్బా అని మీరు అంటారు, అంటే మీరు సున్నిత మనసుకునే. బట్ ఈ రోజు కూడా మేము చెప్తుంటాం ఆ పిల్లలకు, మీకు శిక్షలు లేక ఏమనక, మీరు స్టూడెంట్స్ని ఏమనక ఇట్లా తయారవుతున్నారు, మా అప్పుడు అట్లా ఉండే అని చెప్పేసి. సో అవన్నీ మీరు చేసిన ఏది మర్చిపోం సార్ మేము. సో ఇది అక్కడ సార్. నెక్స్ట్
ఇప్పుడు పిల్లల్ని పంపించడానికి గవర్నమెంట్ స్కూల్లో పంపించడానికి తల్లిదండ్రులు అంటే పల్లెటూర్లలో వాళ్ళని పనికి పంపిస్తాం ఇట్లాంటివి చెప్పేసి అని పిల్లల్ని పంపించారు కదా. సో వాళ్ళని అట్లాంటి వాళ్ళను నేను చూసాను మీరు మోటివేట్ చేస్తారు. ఎట్లా మోటివేట్ చేస్తారు? ఏ మోటివ్ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి పిల్లల్ని తీసుకొస్తారు? ఎందుకంటే కొన్ని స్కూల్స్లో మీరు చేసిన దగ్గర ముందు చాలా తక్కువ స్ట్రెంత్, తర్వాత చాలా స్ట్రెంత్ అయినది మేము కళ్ళతో చూసింది. అది ఎలా చేస్తారు మీరు? ఓకే, ఇది కూడా చాలా చాలా మంచి ప్రశ్నలు. దాదాపు మీరు అంటే అందరికీ ఉపయోగపడే ప్రశ్నలు, ముఖ్యంగా మా ఉపాధ్యాయ లోకానికి ఉపయోగపడే ప్రశ్నలు ఇవన్నీ. సో దాదాపు అంటే చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, వారి యొక్క వ్యక్తిగత కారణాల దృష్ట్యా సో పిల్లలు దాదాపు తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఏంటి అంటే పిల్లల్ని ఇంటి వద్ద ఉండండి అనేటువంటి సందర్భాలు కూడా ఉండేవి. కొద్దిగా రాను అది కొద్దిగా తగ్గుతుంది, అది శుభ పరిణామం. సో అయితే వాస్తవానికి మేము ఇంతకుముందు మీకు చెప్పినట్లు గంగారం పాఠశాలలో కావచ్చు, ఎగ్లాస్పూర్ పాఠశాలలో కావచ్చు చూసిన సందర్భాల్లో పిల్లలు వాస్తవానికి బడికి రావడానికి ఆసక్తి చూపేవారు కాదు. తల్లిదండ్రులు కూడా ఎట్ ద సేమ్ టైం వచ్చేసరికి ఉండనిలే అనేటువంటి భావనతో అది చేశారు. కానీ మేము అంటే నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎఫ్ఏసి హెచ్ఎంగా బాధ్యత తీసుకున్న తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడిన సందర్భంలో ఒకటే చెప్పాను, మీరు ఎంత కష్టపడుతున్నారో మీరే ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. మీరు అదే కష్టాన్ని మీ పిల్లవాడు కూడా అనుభవించాలనుకుంటున్నారు. మీ బిడ్డ, మీ కొడుకు కూడా మీలాగనే కష్టపడాలనుకుంటున్నారు. కష్టపడే సామర్థ్యం వాళ్ళు ఉందా? కాబట్టి చదివే ఒకటి పరిష్కారం, చదివే మార్గం. కాబట్టి మీరు కష్టపడ్డది అంతనే సరిపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలైనా అంటే మీలాగా పాపం అవునా ఎండనక వాననక అవునా కంప్లీట్గా వచ్చేసరికి తినక అవునా ఒక్కొక్కసారి అవునా మీరు కంప్లీట్గా వచ్చేసరికి మీరు రెక్కలు ముక్కలు చేసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే మీరు ఆలోచిస్తున్నారు. కష్టపడేదంతా కూడా పిల్లల కోసమే. సో మరి అలాంటప్పుడు ఆ పిల్లల్ని ఇంటి వద్ద ఉంచుకొని మీరు సాధించేది ఏంటి? మీరు చేస్తున్నది ఎవరి పిల్లల భవిష్యత్తు కోసం. కాబట్టి ఆ పిల్లలు బడికి వస్తేనే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మీలాగా వాళ్ళు కష్టపడేటువంటి పరిస్థితి రాదు. కాబట్టి దయచేసి మీరు మీరు పెద్దవారు, మీకు అంటే ఆ మాటలు అన్నీ తెలుసు, కానీ నేను చెప్తున్నా కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించండి. పిల్లల్ని ఎట్టి బస్సులో ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి వద్ద ఉంచుకోండి. కానీ మిగతా సందర్భాల్లో ఎట్టి బస్సు లోపల పిల్లలు ఇంటి వద్ద ఉండొద్దు. ఉన్నట్లయితే పరోక్షంగా వారి యొక్క పతనానికి మీరే కారకులవుతారు. కాబట్టి సో ఇంత కష్టపడుతున్న మీరు ఈ ఒక్క చిన్న విషయంలో జాగ్రత్త పడితే ప్రతిరోజు పిల్లవాడిని పాఠశాలకు పంపించేటువంటి బాధ్యత తీసుకోండి. తప్పకుండా వచ్చేసరికి మిగతా బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఆ పిల్లవాడు బాగుపడతాడు, మీరు సంతోషిస్తారు, మాకు కూడా వచ్చేసరికి చాలా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులను కూడా ఎన్నో రకాలుగా ఈ విధంగా మోటివేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేసేసి ఒకటికి రెండు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి ఇది పరిస్థితి, ఇట్లా గతంలో ఇట్లా జరిగింది, మీ పిల్లలు కూడా ఇట్లా అంటే జరగడానికి అవకాశం ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తే దాదాపు తల్లిదండ్రులు కూడా సహకారంతో దాదాపు అడ్మిషన్స్ కూడా విపరీతంగా రావడం, తర్వాత వచ్చేసరికి మేము అనుకున్నటువంటి ఫలితాలు రావడం, తల్లిదండ్రులు కూడా తర్వాత వచ్చేసరికి చాలా సంతోషం వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. నిజంగా అంటే ఇలా మేము దాదాపు వచ్చేసరికి అప్పుడైతే మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా సమిష్టిగా ఈ ప్రయత్నం చేస్తే అందులో సఫలమయ్యాం. అడ్మిషన్స్ కూడా పెంచుకోగలిగాం, వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకోగలిగాం. స్కూల్ కూడా ఫుల్ రిజల్ట్స్. అసలు నిజంగా ఎంత అంటే మేము గంగారం పాఠశాల వెళ్ళిన ప్రారంభంలో తీసుకున్నట్లయితే ఒక 36 మంది విద్యార్థులే ఉండేవారు. 10వ తరగతి లేదు అక్కడ. అంటే 10వ తరగతి పర్మిషన్ ఉంది, కానీ 10వ తరగతిలో విద్యార్థులు లేకుండ్రి. సో అలాంటి పరిస్థితుల లోపల మనం ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నాం. 10వ తరగతి ఉన్నత తరగతి అంటే హైయెస్ట్ క్లాస్ అదే. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు ఉంటేనే మనకు అన్ని రకాలుగా అంటే సంతృప్తి ఉంటుంది, బోధనలో కూడా సంతృప్తి ఉంటుంది. తప్పకుండా ఒక విద్యార్థి వచ్చినా మనం ప్రారంభిద్దాం అనేటువంటిది ఉపాధ్యాయ సమావేశంలో అంటే మా స్టాఫ్ మీటింగ్లో చర్చించుకొని అందరి సహకారంతో, మామూలు గ్రామస్తుల సహకారంతో కూడా మేము ఒక 5 విద్యార్థులను వాళ్ళను అంటే సమీకరించుకొని మొట్టమొదటిసారిగా 5 విద్యార్థులతో ప్రారంభించుకోవడం. ఆ 5 విద్యార్థులు అద్భుతాలు సృష్టించేసి మండలంలోనే అత్యున్నతమైన ఫలితాలతో అంటే 100% రిజల్ట్ ప్లస్ మాకు టాప్ మార్క్స్ రావడంతో మాకు చాలా చాలా సంతోషం వేసింది. గ్రామస్తులు కూడా మా ప్రయత్నాన్ని నమ్మారు, మాపై నమ్మకాన్ని అంటే వాళ్ళకి మాపై నమ్మకం ఏర్పడింది. సో ఆ తర్వాత వచ్చేసరికి 5 కాస్త 15 అయింది. ఆ తర్వాత 15 కాస్త 36 వెళ్ళింది, అంటే 10th స్ట్రెంత్. నెక్స్ట్ ఓవరాల్ స్ట్రెంత్ తీసుకుంటే 36 నుంచి 237 వెళ్ళిపోయింది. సో నిజంగా వచ్చేసరికి చాలా చాలా సంతోషం. అంటే ఈ కృషి అంటే ముఖ్యంగా ఈ 237 వెళ్ళడం లోపల కేవలం ప్రధాన ఉపాధ్యాయుడిగా నా పాత్రతో పాటుగా ముఖ్యంగా మా యొక్క స్టాఫ్ సమిష్టి కృషి, ఎట్ ద సేమ్ టైం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు,
ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి సహకారంతోనే దాదాపు ఏ నిర్ణయాలను తీసుకునేది ఆ నిర్ణయాలే మంచి రిజల్ట్స్ ఇచ్చే అనేటువంటిది భావన నాకు అంటే ఎప్పటికీ ఉంది, ఇప్పటికి కూడా అదే భావన ఉంది. గ్రేట్ సార్, గ్రేట్ అచీవ్మెంట్. వాళ్ళు అప్పట్లో నాతో నిజం మీరు డిస్కషన్లో వచ్చినప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఒక డైలాగ్ వదిలేరు, వాళ్ళు గంగారాన్ని బంగారం చేసేసారు అని చెప్పేసి, అది కూడా గుర్తుంది నాకు. నేను అంటే వాస్తవానికి 2005 నవంబర్లో ఆ పాఠశాల నుండి బదిలీపై మళ్ళీ ఇగ్లాస్పూర్ పాఠశాలకు వస్తున్న సందర్భంలో వాళ్ళు చెప్పినట్టు ఒకే మాట నాకు ఇప్పటి కూడా గుర్తుండే మాట, నా జీవితంలో మర్చిపోలేని ఆట. ఏమనంటే, సార్ గంగారాన్ని మీరు బంగారంగా మార్చారు సార్ అని అన్నారు. సో అంతకంటే నేను కోరుకునేటువంటి కాంప్లిమెంట్ ఏం లేదు. సో కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను, నా బాధ్యతను నిర్వర్తించాను, మా ఉపాధ్యాయులు అందరూ కూడా నిర్వర్తించారు. సో అది వాళ్ళు గుర్తించారు, పిల్లలు కూడా అంతే కష్టపడ్డారు. కాబట్టి పిల్లల కృషి ఫలితంగానే గ్రామస్తుల యొక్క అంటే గ్రామస్తులు మమ్మల్ని గుర్తించారు అనేటువంటిది నా భావన. కాబట్టి పరోక్షంగా నా యొక్క విద్యార్థులే నా యొక్క బలం, నా విద్యార్థులే నా యొక్క అండదండ, నా విద్యార్థులే నాకు ఇప్పటికి కూడా అవునా వాళ్ళే ధైర్యం, వాళ్ళే బలం అనేటువంటిది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక సందర్భంలో చాలా నిజంగా బహుశా ఎవరి జీవితంలో జరుగుతుందో జరగదో, నా జీవితంలో నేను గంగారం పాఠశాల నుండి మా స్నేహితుని చేతకు తీసుకొని ఆ రోజు పాఠశాలకు వెళ్ళడం జరిగింది. పాఠశాల ముగింపు తర్వాత అంటే అప్పుడు 4:45 వరకు ఉండే. సో ఆయన అన్ని క్లోజ్ చేసుకొని 5కి బయలుదేరి తర్వాత వచ్చేసరికి నేను కొయ్యూరు అటు నుండి వస్తున్న సందర్భంలో బట్టుపల్లి వద్ద నేను తీసుకెళ్ళినటువంటి చేతక్ అనేటువంటిది ట్రబుల్ ఇవ్వడంతో నేను దాదాపు రకరకాలుగా ప్రయత్నం చేసిన స్టార్ట్ కాకపోవడం. ఆ తర్వాత నేను ఎంతో ప్రయత్నించాను, అప్పటికే 7 అవుతుంది, చీకటి పడింది, దట్టమైన అడవి, ఒక రకంగా భయానకమైనటువంటి వాతావరణం. ఇప్పుడు మనం అనుకునేటువంటి పరిస్థితి సుమారు 14 సంవత్సరాల క్రితం పరిస్థితి. సో అలాంటి ఒక రకంగా నేను అంటే నాలో కూడా భయం అనిపించింది. సో అలాంటి సందర్భంలో అటువైపు వెళ్తున్నటువంటి వాహనాలను అంటే ఆపడానికి నేను ప్రయత్నం చేస్తే ఎవరు కూడా మనకు ఆపలేదు. సో అలాంటి పరిస్థితిలో ఒక ట్రాలీ అనేటువంటిది అటు ముందుకు వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అసలు ఎందుకు వెళ్ళింది, ఎందుకు వస్తుంది అనేటువంటిది నేను అనుకున్నాను. బహుశా నేను ఆపితే ఆగారంటే అసలు నేను దాన్ని ఆపనే లేదు, ఎందుకంటే మిగతా ఆపుతలేరనే ఉద్దేశంతో నేను ఏదైనా బైక్ అలాంటివి వస్తే ఆపుతున్నా, కానీ పెద్ద వెహికల్స్ ఆపట్లేదు. కానీ అలాంటి పరిస్థితిలో ఒక వెహికల్ వెనక్కి వచ్చేసి అంటే ట్రాలీ వచ్చి, సార్ నమస్తే సార్ అని అసలు పాపం దిగి, ఏం సార్ అంటే పరిస్థితి అంటే అనుకోకుండా ఇట్లా జరిగిందో అని చెప్పాను. నేను తీసుకొచ్చిన చేతక్ అనేటువంటి ట్రబుల్ ఇస్తుంది, నేను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా స్టార్ట్ అవుతలేదంటే అప్పుడప్పుడు ఆ పిల్లవాడు తను తీసుకొచ్చిన ట్రాలీలో ఆ బల్లపై నుంచి డైరెక్ట్ ఆ స్కూటీని అంటే ఆ చేతకుని దానిపైకి ఎక్కించి కొయ్యూరుకు వెళ్ళేసి ఆ కొయ్యూరు లోపల దాన్ని మెకానిక్ వద్ద రిపేర్ చేయించేసి, సార్ ఇది ఇక్కడే ఉంచమంటారా లేదంటే వచ్చేసరికి నేను తీసుకురమ్మంటారా అని అడిగాడు. నిజంగా రాత్రి అంటే దేవుడు అంటే ఖచ్చితంగా నా విద్యార్థి రూపంలోనే నాకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి ఇట్లాంటి సంఘటనలు కేవలం టీచర్ ఉపాధ్యాయ వృత్తికే సాధ్యం. ఎందుకంటే ఆ సర్కిల్ అంటే మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంటారు, అన్ని రకాల వృత్తుల్లో ఉంటారు కనుక ఇవి నేను చాలామంది టీచర్స్ దగ్గర ఇట్లాంటి ఇవన్నీ మీతోనే సాధ్యం, అంటే టీచర్లకే సాధ్యం, ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే సో ఇది ఉపాధ్యాయ అంటే ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతాయి. ఎందుకంటే వారి విద్యార్థులు అన్ని చోట్ల ఉంటారు, అన్ని రకాలుగా పాపం వచ్చేసరికి సహకారం అందించడానికి ముందుంటారు. సో అదే మాదిరిగా వచ్చేసరికి నాకంటే నా జీవితంలో కరోనా సమయంలో కూడా మరొకటి ఏంటంటే మా అమ్మగారిని తీసుకొని మా సొంత గ్రామం అయినటువంటి నాగారం నుండి నేను సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే దాదాపు అర్ధరాత్రి 1 గంట ప్రాంతం లోపల నాగారం నుండి మంతిని వస్తున్న సందర్భంలో నా బైక్ ట్రబుల్ ఇవ్వడం ద్వారా సో నేను అక్కడ మంతినికి దగ్గరలో వచ్చేసరికి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అక్కడ అర్ధరాత్రి సమయం అమ్మ ఉంది, తర్వాత బైక్ కంప్లీట్గా వచ్చేసరికి ముందుకు జరగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వచ్చేసరికి అసలు అది కరోనా తర్వాత అంటే నేను అనేది ఆల్మోస్ట్ అప్పుడు 2021 అయిపోయి 22 ఆ ప్రాంతంలో. సో అసలు బాగా ఇబ్బంది, అర్ధరాత్రి అసలు ఏ వెహికల్స్ లేవు, ఏంది పరిస్థితి ఏంది, అమ్మ నాతో ఉంది, నేనంటే నడవగలుగుతాను, అమ్మ నడవలేదు, అసలు ఏంది అసలు భగవంతుడు నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు ఏంది అని అసలు అనుకుంటున్న క్షణంలో ఒక వెహికల్ ముందుకు వెళ్ళేసి ఎరిటిగా వెహికల్ మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. ఒక రకంగా నేను భయపడ్డాను, ఎందుకంటే వచ్చేసరికి అప్పుడు పరిస్థితులు కూడా బాగా లేకుండే. అసలు ఏదో రకమైనటువంటి నాకు ఒక రకంగా నెగిటివ్ థాట్ కూడా నా మైండ్లోకి వచ్చింది. అసలు ఏదన్నా ప్రమాదం సంభవించబోతుందా అసలు ఏందనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ అంత దైవాధీనం ఏం జరిగినా కూడా మనం ఏం చేస్తాం. సో నిజంగా వచ్చేసరికి అందులో నుంచి దిగినటువంటి వాళ్ళు అవునా నా దేవుళ్ళు, వాళ్ళు ఎవరో కాదు మళ్ళీ నా స్టూడెంట్సే. అవును, వారు మనకు నా కోసమే అన్నట్టు అమ్మ కోసమే అన్నట్టు వాళ్ళు పాపం గోదావరి కానీ వెళ్ళి సినిమా చూసి వస్తున్నారట. సినిమా చూసి వస్తుంటూ వెళుతూ అంత స్పీడ్లో కూడా వెళ్తూ టక్కన వచ్చేసరికి బహుశా అమ్మ సార్ కావచ్చు అనే ఉద్దేశంతో 1 నిమిషం ఆగి మళ్ళీ వెనక్కి వచ్చారు.
చూసి వచ్చి సార్ అని పిలిస్తే అప్పుడు నేను వచ్చేసరికి అమ్మ అక్కడ ఉంటే దిగి మళ్ళీ ఆ బైక్ పాప మందిని తీసుకువచ్చి రిపేర్ చేయించి అమ్మను నన్ను ఇంటి వద్ద క్షేమంగా సురక్షితంగా రావేశారు. అది నా జీవితంలో అయితే నేను చాలా సందర్భాల్లో గమనించాను. దాని నా ప్రత్యక్ష దేవుళ్ళని నేను భావిస్తాను. అంటే ఒక పిల్లవాడు రాసిన పాటలో కూడా మరోసారికి ఆరో ప్రాణం విద్యార్థులనే రాశాడు. ఆరో ప్రాణం, నీకు అంతకంటే నా విద్యార్థుల నుంచి ఏం కోరుకోను. నిజంగా వచ్చేసరికి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అతి గొప్ప కాంప్లిమెంట్. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నేను ఈ అవార్డు సాధించడంలో కూడా నా విద్యార్థుల యొక్క పాత్ర అనేటువంటిది చాలా చాలా కీలకం. అంటే మా అమ్మ నాన్న ఆశీస్సులు, నాకు విద్య నేర్పినటువంటి గురువులు, నేను ఎవరితోనైతే ఉన్నానో వారి యొక్క ప్రభావం, అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు, ముఖ్యంగా నా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ అవార్డు మీకు ఇంకా మరింత బాధ్యతను పెంచుతుంది అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను మీకు ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ. అసలు నిజంగా ఈరోజు అవార్డు తీసుకున్న తర్వాత, అంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలో చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తర్వాత నేను ఆ క్షణం లోపల నాకు కలిగిన భావన ఒకటే, ఇంకా బాధ్యతాయుతంగా రెట్టింపు ఉత్సాహంతో ఎంత వీలవుతంత గణితాన్ని, నేను బోధిస్తున్న గణితాన్ని సులభంగా పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం, ఉపాధ్యాయులు చెప్పే విధంగా శిక్షణ కార్యక్రమాలు, తర్వాత మాడ్యూల్స్ రూపొందించడం అనేటువంటిదే నేను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. చాక్ అండ్ టాక్ మెథడ్ ఈజ్ అవుట్డేటెడ్. వీ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఎందుకంటే పిల్లలు ఒక విషయాన్ని చూడడం ద్వారా, చేయడం ద్వారానే బాగా గుర్తుంచుకోగలుగుతున్నారు. ఒకప్పుడు వచ్చేసరికి మనం బోర్డు పైన చెప్పడం అంటే చాక్ అండ్ టాక్ మెథడ్, సో అది బాగా ఉండే, వాళ్ళు ఏకాగ్రత వినడానికి ఉండే. కానీ ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో వచ్చేసరికి పిల్లలు చేయడం ద్వారా, అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, తర్వాత వచ్చేసరికి విజువల్ ఎయిడ్స్, అంటే చూడడం ద్వారా వాళ్ళ లోపల వచ్చేసరికి ఖచ్చితంగా అంటే క్లాస్ వినడానికి కావచ్చు, తర్వాత విన్న విషయాన్ని గుర్తుంచుకోవడానికి కావచ్చు ఆసక్తి చూపుతున్నారు. నేను మిమ్మల్ని నెక్స్ట్ చదువు అనుకున్నది అదే. ఇదివరకు అంటే మేము చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు ఒక విధానం ఉండేది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తున్నాయంటారా? టెక్నాలజీ ఇవన్నీ కూడా పిల్లలకు తొందరగా నేర్చుకోవడానికి, విజువలైజేషన్ మీరు అన్నట్టుగా ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు అవసరం ఇవన్నీ? అయితే చాలా చాలా మంచి ప్రశ్న ఇది. నిజానికి ఏంటంటే వాస్తవానికి అంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మామూలు సాంకేతికతలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మార్పు అనేటువంటిది ఎప్పుడైనా కూడా శుభసూచకమే. సో ముఖ్యంగా వచ్చేసరికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, మన మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మాకు చాలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక పిల్లవాడు దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాడు, ఒక ఉపాధ్యాయుడు దాన్ని ఏ విధంగా పిల్లలకు అర్థమయ్యేలాగా వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి కరోనా టైంలో ఒక పిల్లవాడు, అంటే నాకు తెలిసిన పిల్లవాడు, అతను అతను మామూలు పిల్లవాడే, కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు, కరోనా టైం లోపల మొబైల్ తన వద్ద ఉంచుకొని ఆ మొబైల్లో అంటే దాదాపు యూట్యూబ్ లెసన్స్ కావచ్చు, తర్వాత ఒక కాన్సెప్ట్ని చాలా ఈజీగా సింపుల్గా సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ట్యూటర్స్ ఉన్నారు. సో అతను ఏం చేశాడంటే మొబైల్ని దుర్వినియోగం చేసుకోకుండా తన అవసరాలకు అద్భుతంగా వాడుకొని అతను ఎంసెట్లో 516 ర్యాంక్ సాధించడం జరిగింది. 516 ర్యాంక్. నిజంగా అంటే ఎప్పుడైనా కూడా యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం తప్పకుండా ఒక వస్తువుని ఎలా వినియోగించుకుంటే అది అంత మంచి ఫలితాలు ఇస్తుంది. మొబైల్ కూడా మొబైల్ మనకు ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన వస్తువు, కానీ దాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకోవడంతో అనుకున్న ఫలితాలు రాకపోవడం, ఒక రకంగా మన దానిపైన ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణి, అంటే మామూలు ప్రతికూల వైఖరి అనేటువంటిది ఏర్పడింది. సో నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి మంచి పిల్లల విషయంలో అతను టెక్నాలజీని, అంటే మామూలు కన్వెన్షనల్ మెథడ్స్, సాంప్రదాయ పద్ధతులు, మారుతున్న పద్ధతులు, తర్వాత మీరు అన్నటువంటి ఎక్స్ట్రాడినరీ మెథడ్స్ అన్నింటినీ కూడా ఆ పిల్లవాడు అన్నింటినీ సమప్రాధాన్యత నేర్చుకుంటుంటాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏది అవసరమో దానిపైన ఎక్కువ దృష్టి పెడతాడు. ఇక మామూలు పిల్లల విషయంలో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఆసక్తి ఉంటుందో, ఏదైతే ఇష్టం ఉంటుందో దానిపైన వాళ్ళు ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అలాంటి పిల్లలకైతే ప్రస్తుత పరిస్థితుల్లో నా ఉద్దేశం ప్రకారం మీరు అన్నట్టు ఏంటంటే విజువల్ ఎయిడ్స్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్, పీర్ గ్రూప్ లెర్నింగ్, సో ఇది ప్రధానంగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా వచ్చేసరికి ఇప్పుడు మామూలు ప్రతిదీ కూడా అంటే ఒకప్పుడు మనం వచ్చేసరికి డైరెక్ట్ బోర్డు పైన రాసేసి దాన్ని వివరించి మనం దాన్ని సాల్వ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఎలా ఉంది అని అంటే, సో ఏ ప్రాబ్లం అయినా వచ్చేసరికి మనం దాదాపు వచ్చేసరికి ఎంత డీటెయిల్గా చెప్పవచ్చు అంటే అంత డీటెయిల్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జామెట్రీ ఉంటుంది. వాస్తవానికి గణిత శాఖల్లో అంటే వీ హ్యావ్ సో మెనీ బ్రాంచెస్ ఇన్ మ్యాథమెటిక్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు జామెట్రీ, సో నాట్ ఓన్లీ టీచర్స్, ఎవ్రీ స్టూడెంట్స్ ఫీల్స్ ఇట్స్ ఎ డిఫికల్ట్ కాన్సెప్ట్, ఇట్స్ ఎ డిఫికల్ట్ బ్రాంచ్. రియల్లీ ఇట్స్ ఎ డిఫికల్ట్, బట్ అండర్స్టాండ్ దేర్ యూ సీ మోర్ అండ్ మోర్ లాజిక్. అద్భుతంగా లాజిక్ ఉండేటువంటి చాప్టర్ ఏంటంటే జామెట్రీ. ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఈజ్ యూక్లిడ్.
సో అసలు నిజంగా ఈ ప్రపంచం అంటే గణిత ప్రపంచానికి మూలం జామెట్రీ. సో అది అంటే పిల్లవానికి గణిత తార్కికత అంటే దాన్ని లాజికల్ రీజనింగ్ అంటారు. ఎంత ఉంటే అంత ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాంటి భావనలు కూడా, అంత కఠినమైన భావనలు కూడా ఇప్పుడు అతి సులువుగా ఇప్పుడు మాకు మామూలుగా వచ్చే రోబో కంపాస్ అని, జియోజీబ్రా అని ఇలాంటి టూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా పిల్లవానికి ఎంత సులభంగా అంటే అతనికి చాలా ఇంప్రెసివ్గా అందులో కంప్లీట్ లీనమయ్యే విధంగా చెప్పడానికి అవకాశం ఉంది. అంటే మంచి పిల్లలకి మామూలు పిల్లలు కూడా చాలా అసలు వినడానికి ఆసక్తి చూపుతున్నారు. సో అలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా టెక్నాలజీ వాడుకోవాలి. మంచి మార్పుకు అది మనం అంటే మంచి చాలా సింప్లిఫై చేసేసి విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా చెప్తున్నారు. అసలు వచ్చేసరికి ఇప్పుడు జియోజిబ్రా అనేటువంటి దాంతో మనం అసలు ఎంత సులభంగా చెప్పవచ్చు అంటే ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ జామెట్రీ అండ్ ఆల్జిబ్రా. ఓకే. సో కాబట్టి ఆ రెండింటిని కంబైన్ చేసి ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే అసలు మామూలు పిల్లవాని కూడా చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తాడు. అదే మామూలు పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో చేయాలంటే ఒక మంచి పిల్లవాడు మాత్రమే చేయగలుగుతాడు, మామూలు పిల్లడు చేయలేడు. కాబట్టి సో టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం కూడా మారాలి, తప్పకుండా మనం కూడా అప్డేట్ కావాలి. సో అప్డేట్ అవుతే వచ్చేసరికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే సో మనం ఇంతకుముందు హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. కాబట్టి సో అది నా భావన. ఏదైతే ఉన్నదో వాటిని ప్రాపర్గా ఉపయోగించుకొని స్మార్ట్ వర్క్ చేయడం కరెక్ట్. ఇప్పుడు యాజ్ ఏ టీచర్ కదా సార్, ఒక టీచరు విద్యార్థికి ఓన్లీ చదువు మాత్రమే నేర్పించాలా, దాంతో పాటు యాక్టివిటీస్ కలిపి నేర్పించే వాళ్ళు కరెక్ట్ అంటారా? మీ ఉద్దేశంలో ఏది కరెక్ట్ అంటారు? రైట్, మీరు వరుసగా ఉన్న ప్రశ్నల పరంపర అంటే మంచి ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. నిజంగా ఏంటంటే కొంతమంది ఉపాధ్యాయులు కేవలం తాము బోధిస్తున్నటువంటి భావనలు మాత్రమే పిల్లవానికి అర్థమయ్యేలా బోధించడం అనేటువంటిది దానికే పరిమితం అవుతారు. అంతే, కేవలం సబ్జెక్ట్ ఏంటి దానికే పరిమితం అవుతారు. కొంతమంది ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టు పరిధిని దాటి వెళ్ళి ముందు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ పిల్లవానికి మనం చెప్తున్న సందర్భంలో 10th క్లాస్ సంబంధించిన కాన్సెప్ట్స్, ఇంటర్మీడియట్లో వచ్చే కాన్సెప్ట్స్ కూడా ముందే బోధించే ఉపాధ్యాయులు ఉంటారు. కొంతమంది ఉపాధ్యాయులు వచ్చేసరికి ఆ బోధించేటువంటి అంశాలను నిజ జీవితానికి అన్వయిస్తూ చెప్తారు. అసలు నువ్వు నేర్చుకున్నటువంటి ఆ విషయం అసలు నీకు ఎందుకు ఉపయోగపడుతుంది, జీవితంలో అసలు ఉపయోగపడుతుందా? ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అసలు a+b² అంటే a²+b²+2ab అని చెప్తారు. కానీ అసలు ఏ సందర్భంలో ఉపయోగించుకుంటాం, నిత్య జీవితంలో దాని యొక్క అప్లికేషన్ ఏంటి, ఎక్కడ అన్వయించుకుంటాం అనే దానికి చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు. ఇది చాలా ఇబ్బందికరం. సో అంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం అని అంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా మన జీవితంలో తప్పకుండా అన్వయించుకోవాలి. అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ అప్లికేషన్ ఇట్స్ యూజ్లెస్. నా అభిప్రాయం ఇది. సో కాబట్టి ఎప్పుడైతే అప్లికేషన్ పార్ట్ కూడా ఆ పిల్లవానికి నిజ జీవితంలో ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఇది, ఇందుకోసమే దీన్ని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం. సో దీని ద్వారా పిల్లవాడి జీవితంలో ఈ సమస్యలకి పరిష్కారం చూపగలగాలి అనేది కూడా అర్థం చేయించాలి. సో అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు సబ్జెక్ట్ పక్కన పెడితే పిల్లవానికి యాక్చువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. కేవలం కరిక్యులర్ కాకుండా కో కరిక్యులర్, తర్వాత వచ్చేసరికి అతనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలపైన అతను ఒక పిల్లవాడు మనతో బాగా మమేకమైపోవాలంటే, మనం చెప్పే పాఠాలు బాగా వినాలంటే ఆ పిల్లవాని యొక్క వ్యక్తిగత విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కావచ్చు, తర్వాత తన ఇంటి వద్ద ఉన్న పరిస్థితులు కావచ్చు, అతని చుట్టూరు ఉన్నటువంటి ఇది మన అంటే మామూలు మీరు అన్నట్టు వాటిని ఏమంటారు, ఇరుగు పొరుగు కావచ్చు, తర్వాత స్నేహితుల ప్రభావం కావచ్చు, ఇవన్నీ విషయాలపైన మనం ఒక ఉపాధ్యాయుడిగా ఆలోచించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు. కేవలం సబ్జెక్ట్ వచ్చినంత మాత్రమే చదువు వచ్చినట్లు కాదు, అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించినప్పుడే నిజమైన చదువు. కాబట్టి ఆ పిల్లవాడు ఏంటంటే తప్పకుండా మనం ఏంటంటే ఆ పిల్లవాడిలో ఖచ్చితంగా ఒక స్నేహితుల్లాగా భావించేసి తప్పకుండా అన్ని విషయాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా బోధిస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దాదాపు వచ్చేసరికి గవర్నమెంట్ పాలసీ కావచ్చు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి విషయాలన్నీ కూడా అంటే భయపడకుండా, ఆ పిల్లవాడిని భయానికి గురి చేయకుండా, అసలు అతనిలో ఎలాంటి బెదురు లేకుండా, భయం లేకుండా అతనికి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే చెప్పే భావనను అసలు మనకి ఈ సిలబస్లో ఏముంది, ఆ తర్వాత ఏముంటుంది, తర్వాత నిజ జీవితంలో దాని యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది చెప్పగలిగితే, అతని యొక్క పరిస్థితులు అన్నీ అర్థం చేయించగలిగితే అప్పుడు నిజంగా వచ్చేసరికి అంటే అది రియల్ ఎడ్యుకేషన్, అది కంప్లీట్ ఎడ్యుకేషన్ అవుతుంది అనేటువంటిది నా యొక్క విశ్వాసం. గవర్నమెంట్ ఉపాధ్యాయులు కరెక్ట్ చెప్పరు స్కూళ్ళల్లో అని ఒక అభిప్రాయం గట్టిగా ఉంది. అపోహ అనొచ్చు, అభిప్రాయం అనొచ్చు, లేదంటే కొన్ని చోట్ల నిజమే అవి కూడా ఉండొచ్చు. అందరూ మీ అంత డెడికేటెడ్గా చేస్తారని నేనైతే అనుకుంటలేను. అంటే చేస్తున్న ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు, డెడికేటెడ్గా 100% చేస్తున్న ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ వందనాలు.
ఎవరైతే చేస్తలేరో వాళ్ళు కూడా కొంత ఇట్లే చేసేసి గవర్నమెంట్ స్కూళ్ళు ఇంకా బాగా జరగాలని, ఇంకా ముందు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్కు కాంపిటీషన్గా గవర్నమెంట్ స్కూల్ రావాలని ఆశిస్తున్నాను సార్. సో మీరు ఫైనల్గా మీరు అంటే ఈ అవార్డు తీసుకున్నారు కదా, వేరే మీ తోటి ఉపాధ్యాయులకు ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్పండి, అంటే ఎలా చేయాలి ఏంటనేది మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే. ఓకే, తప్పకుండా. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు దాదాపు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్న సందర్భంలో ఉపాధ్యాయ లోకంలో చాలామంది ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే మౌలిక వసతులు అన్నీ కూడా అంటే ఉపాధ్యాయులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా భౌతిక వసతులు, పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులు సమకూర్చి పిల్లవాడు నాణ్యమైన విద్య అందుకోవాలి, పిల్లవానికి నాణ్యమైన విద్య అందించాలనేటువంటి భావనతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు అందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం రిక్రూట్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, లేదంటే రకరకాల కారణాల రీత్యా వాళ్ళు అప్డేట్ కాకపోవచ్చు కొన్ని సందర్భాలు కొంతమంది ఉపాధ్యాయులు. సో అలాంటి ఉపాధ్యాయులకు కూడా ఈవెన్ సమ్మర్లో కూడా మనకి ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన విద్యాశాఖలో అంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి నూతన ఒరవడులు ఏంటి, అసలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఒక ఉపాధ్యాయుడిగా మనం గతంలో ఎలా బోధించాం, ఇప్పుడు ఎలా బోధించాలి, అసలు పిల్లవానికి అసలు ఏం ఆలోచిస్తున్నాడు, పిల్లవాడికి ఎలా బోధిస్తే మనం అర్థం చేసుకోగలుగుతాడు అనేటువంటి విషయాలపైన బాగా ఫోకస్ చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టు 100% అని నేను చెప్పలేను దాదాపు, కానీ దాదాపు ఇప్పుడు అందరూ కూడా క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, అన్ని విషయాలు తెలుసు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ వాళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా పిల్లవానికి బోధించాలి, చెప్పాలి అనేటువంటి ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత వచ్చేసరికి తల్లిదండ్రులు కూడా మంచి నమ్మకం అనేది ఏర్పడుతుంది. తప్పకుండా వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకి ఏమాత్రం తక్కువ కావు, తీసిపోవు అనేటువంటిది. యాక్చువల్లీ ఏంటంటే ఒక రకంగా నాకేంటంటే దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అంటే అనుకుంటాను నేను, ఎందుకంటే యాక్చువల్లీ పోల్చడం కూడా సరైనది కాదనిపిస్తుంది. ఎందుకనంటే సో ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ యూ ఫైండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, అండ్ అఫ్ కోర్స్ అండర్స్టాండ్ దే ఆర్ and you see some dedicated teachers in government schools. So, and of course we are all are qualified teachers. Yeah, all are qualified, all are trained teachers. సో కాబట్టి నాకు తెలిసి ఇప్పుడైతే దాదాపు వచ్చేసరికి అందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగానే వారిని ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకు అంటే శిక్షణ కార్యక్రమాలు కూడా రూపొందిస్తుంది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటారు అని అంటే కేవలం అడ్మిషన్ తీసుకోవడం వరకే మా బాధ్యత అనుకుంటారు. అడ్మిషన్ తర్వాత పేరెంట్స్ మీటింగ్ ఉంది అని ఎన్నిసార్లు చెప్పి పంపినా, ఇన్విటేషన్ పంపించినా కూడా రారు. నేను ఒకటే చెప్తాను, పేరెంట్స్ మీటింగ్ వచ్చిన సందర్భంలో మీరు ఇంత కష్టపడుతున్నది మీ పిల్లవాని కోసమే, కనీసం మీ పిల్లవాడు ఇంటి నుండి అంటే పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసే సందర్భంలో కావచ్చు, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు కావచ్చు మీరు ఆ పిల్లవానికి ఈరోజు పాఠశాలలో ఏం జరిగింది, నువ్వు ఏం నేర్చుకున్నావు, అసలు ఏంటి అనేటువంటి మీరు అడుగుతారా? పోనీ ఆ పిల్లవాడు చెప్తే మీరు వినడానికైనా ఆసక్తి చూపుతారా? బహుశా మీ యొక్క వ్యక్తిగత కారణాలు కావచ్చు, మీరు పాపం శారీరక ఒత్తిడి వల్ల కావచ్చు, పాపం అడగకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు మీ పిల్లవాని గురించి ప్రతిరోజు కేటాయించండి. ఆ పిల్లలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, మీరు అడిగితే ఇంకా బాగుంటుంది. సో కనీసం నెలకు 10 రోజులు రమ్మనట్లేదు, 1-2 సార్లు అయినా పాఠశాలకు వచ్చేసి మీ పిల్లవాని యొక్క స్థాయి ఏంటి, అసలు ఏం చదువుతున్నాడు అని తెలుసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. వాస్తవానికి పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అదే. అసలు ముఖ్యంగా పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉన్నటువంటి పిల్లలకు అంటే పేరెంట్స్ ఏ పిల్లల పట్ల అయితే పేరెంట్స్ కేర్ తీసుకుంటారో ఆ పిల్లలు చదువులో ముందు ఉంటారు. మామూలుగా స్కూల్కు రెగ్యులర్గా రావడం, వాళ్ళు కూడా వచ్చేసరికి టీచర్స్ యొక్క మొబైల్ నెంబర్స్ తీసుకొని ఎట్లా ఉన్నారని కనీసం రాలేకపోయిన సందర్భంలో ఫోన్ ద్వారానే తెలుసుకోవడం, ఇది కొద్దిగా అంటే మనకు ఆ వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఎక్కడైతే పిల్లల తల్లిదండ్రులు పాపం ఇక అడ్మిషన్ రోజు వచ్చేసి పేరెక్కించిపోయి తర్వాత వచ్చేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రాకపోవడం, ఒకవేళ పిల్లవాడు రాకున్నా కూడా ఆ పిల్లవానికి కొద్దిగా ఏంటంటే మామూలు వాళ్ళకి ఏంటంటే సమర్థిస్తూ చేయాలి, కానీ వట్టి ఇంటి వద్ద ఉన్న కూడా జ్వరం వచ్చిందని చెప్పడం, లేదంటే వచ్చేసరికి ఏదో వేరే కారణాలు చెప్పేసి పరోక్షంగా వాళ్ళ యొక్క నిజానికి కూడా భవిష్యత్తుకి ఇబ్బంది కలిగించేటువంటి నిర్ణయాలు వీళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అది సరైనది కాదనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ సో దాదాపు వచ్చేసరికి రానున్న రోజుల్లో ఇంకా కూడా మా విద్యా వ్యవస్థలో అంటే ఇంకా వినూత్నమైనటువంటి మార్పులు వస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మామూలుగా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి కూడా ప్రస్తుతం మనకి కమిటీ వేయడం జరిగింది. దాని ద్వారా కూడా వచ్చేసరికి సో అంటే సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. సో అంతా మన మంచిగా అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. అఫ్కోర్స్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మర్చిపోయినా సార్ నేను, చెప్పండి. మా చిన్నప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత ఆడుకునేది, ఫిజికల్ యాక్టివిటీ చేసేది,
కోతి కొమ్మచ్చి ఆడేది, ఇంకేదో ఆడేది. ఇవాళ చూస్తే నేను చాలామంది పల్లెటూరు పేరెంట్స్ దగ్గర వింటాను, సార్ అప్పుడే 5ంటికే ఇడిచి పెడతారు, ఇంకొక 2 గంటలు ఉంచుకుంటే తప్ప సార్, ఇంటికి వచ్చి వాడు అటు ఇటు తిరుగుతాడు అంటారు ఓపెన్గా మాట్లాడుకుంటే. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకు అవసరం లేదా? చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదా? అప్పుడైతే ఉండేది సార్. ఇప్పుడు నేను చాలామంది పేరెంట్స్ దగ్గర విన్నాను అనమాట, ఇంకో 2 గంటలు స్కూల్ ఉంచుకుంటే ఏంది, అనవసరంగా ఇంటికి పంపుతారు, కావాలంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం ఉంచుకోరి, ఇవి విన్నాం. సో ఇట్లా కాకుండా ఆ పేరెంట్స్ ఎట్లాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళ కోసం? వాస్తవానికి ఇది కూడా చాలా మంచి ప్రశ్న యాక్చువల్లీ. సో మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఒక పిల్లవాడు వాస్తవానికి చదువులో రాణించేసి అవునా అతని శారీరకంగా ప్రగతి లేనట్లయితే, అంటే పెరుగుదల లేనట్లయితే కూడా లాభం లేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఏ స్ట్రాంగ్ మైండ్ రిసైడ్స్ ఇన్ ఏ సౌండ్ మైండ్ రిసైడ్స్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అంటే పిల్లవాడు ఎప్పుడైనా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడే అతను అన్నింటిలో రాణించగలుగుతాడు. కాబట్టి సో దీనికి ఖచ్చితంగా శారీరకంగా అతను బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలంటే ఆటలు చాలా ముఖ్యం. తప్పకుండా ఒక పిల్లవాడు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే అంటే ఆ సందర్భంలో కఠిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. నేను ప్రధానోపాధ్యాయునిగా ఉన్న సందర్భంలో ఏ క్లాస్ స్కూల్లో అయితే దాదాపు మామూలుగా 3rd పీరియడ్ ఆర్ 4th పీరియడ్ అయిపోయిన తర్వాత మాకు స్టడీ అవర్స్ కూడా ఉండే. స్టడీ అవర్స్కి తర్వాత లాస్ట్ పీరియడ్కి మధ్యలో నేను ఒక 15 నిమిషాలు లేదా 30 నిమిషాలు, అంటే అన్ని పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్ స్టార్ట్ కావడానికంటే ముందు మళ్ళీ ఒక 30 మినిట్స్ వాళ్ళు రిఫ్రెష్ కావడానికి అవకాశం ఇచ్చేది. ఆ సందర్భంలో ఆ పిల్లలు తమకు ఇష్టమైనటువంటి ఆడుకునేవాళ్ళు. మామూలుగా కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కొంతమంది వచ్చి ఖోఖో కావచ్చు, ఇక రకరకాల వాళ్ళు ఇష్టమైనటువంటి ఆ తర్వాత వాళ్ళ స్టడీ అవర్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, తర్వాత వాళ్ళకి ఇష్టం అనేటువంటిది బాగా నేను గమనించేవాడిని. అంటే మనం ఎంతసేపు చదువు దానివల్ల ఎలాంటి లాభం లేదు. తప్పకుండా మన మైండ్ కూడా ఎట్టి బస్సులో సహకరించదు, దానికి కూడా రెస్ట్ అవసరం, బ్రెయిన్ కూడా రెస్ట్ అవసరం. ఖచ్చితంగా వచ్చేసరికి అంటే మన శారీరకంగా అలసిపోయే విధంగా కొన్ని మనం ఆడుకుంటేనే, గేమ్స్ ఆడుకుంటేనే మళ్ళీ వచ్చేసరికి మనం చాలా ఉత్సాహంగా తయారవుతాం. అలాంటి తర్వాత ఎలాంటి డిఫికల్ట్ టాపిక్ మనం చెప్పినా వాళ్ళు నేర్చుకున్న సులభంగా అర్థమవుతుంది. కాబట్టి కరికులర్ అండ్ కో కరికులర్ ఈ 2 ప్రధానమే. తల్లిదండ్రులు వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు మనం చిన్నపిల్లలకు చూస్తున్నాం, అన్నం తినిపించే సందర్భం కూడా మొబైల్ ఇస్తున్నారు, పని అయిపోయింది. కానీ అసలు ఇలాంటిది ఎంతవరకు తర్వాత పిల్లవాడు ఎలా దారి తీస్తున్నాయి ఆ పరిస్థితులు అని ఆలోచించుకుంటేనే మనకు తెలుసు. ఇప్పుడు సమాజంలో మనం చూస్తే ఎంత పరిస్థితులు ఇబ్బందికరంగా మారినాయని. కాబట్టి దానికి బదులుగా అసలు చిన్న ఆటలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా వస్తే జపాన్లో చూస్తే తల్లిదండ్రులు వచ్చేసరికి చిన్న ఆటలు అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆటలు. అప్పుడు మనం పులిమేక ఆడి గుర్తుంది. పులిమేక ఆడడం వల్ల గెలుపు ఎట్లా అని తెలిసేది. ఇప్పుడు గెలుపుతో సంబంధం లేదు, చదివితే చాలు అన్న పరిస్థితి ఉన్నది. గెలుపు అంటే ఒకరిని ఓడగొట్టి మనం గెలవాలి అంటే ఎత్తుకు పై ఎత్తేయాలి, ఇవన్నీ మైండ్ పనిచేస్తుంది. చెస్ ఇవన్నీ ఆడడం వల్ల ఇప్పుడు అవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తలేవు సార్. అంటే చాలా దౌర్భాగ్యం అనుకోవాలా, ఇంకేదైనా అనుకోవాలా, టెక్నాలజీ వినాశకాల విపరీత టెక్నాలజీ అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియదు. కానీ అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండకుండా వాస్తవానికి మీరు అన్నట్టు ఆటల ద్వారా ఏంటంటే వాళ్ళలో ముఖ్యంగా పోటీతత్వం, ఆ తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే అందరితో కలిసి అంటే జట్టుగా పనిచేయడం, ఆ తర్వాత ఏకాగ్రత, విజయం యొక్క ప్రాధాన్యత, ఓటమి ఎదురైనప్పుడు కూడా మనం నిరాశకు లోను కావద్దు, ఓటమి అనేది విజయానికి నాంది. ఇలాంటి అంటే ఒక విషయం లోపల అనేక విషయాలు దాగి ఉంటాయి. సో అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, తర్వాత అవి నేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి నేనైతే ప్రధానంగా నమ్ముతాను ఏంటంటే ఖచ్చితంగా ఆటలు అనేటువంటివి అవసరమే. ఆటల ద్వారానే పిల్లలు అన్ని రకాలుగా ఆరోగ్యకరంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణకు మనకు 26 జనవరి వస్తుంది అనుకోండి, దాని ముందు ఒక 2-3 రోజులు ఆటల పోటీలు అంటే అప్పుడు అటెండెన్స్ 100% దగ్గరలో ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఎట్లా ఉంటారు అంటే ఎంత యాక్టివ్ ఉంటారు ఇంకా చూసారు. అంతకంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. కాబట్టి సో నేనైతే తప్పకుండా ఆటలు అంటే ప్రాధాన్యత ఖచ్చితంగా ఉండాలని అంటే ప్రగాఢంగా విశ్వసిస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మాట మన్నించి మీరు ఊరు వెళ్ళాల్సి ఉన్నా కూడా వచ్చి నాకు టైం ఇచ్చారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా కొన్ని మంచి విషయాలన్నా మన పిల్లలకు తెలియాలి, చాలామందికి తెలియాలా. అందుకని నాకు కాన్ఫిడెన్స్, మీరు ఏమేమి చెప్తారు నాకు కాన్ఫిడెన్స్. అందుకోసం ఈరోజు ఇంత టైం తీసుకున్నాను. మీరు నాకు టైం ఇచ్చిన ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు ఈ అవార్డు వచ్చిన రోజు ఈ అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ ఉంది సార్. మీరు ఇట్లాంటి ఇంకా పెద్ద అవార్డు, ఇంకా చాలా అవార్డు, ఇంకేమేమి అవార్డులు ఉంటాయో నాకు తెలీదు, ఇంకా పెద్ద అవార్డులు ఏదైతున్నాయో అవన్నీ చేసి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మళ్ళీ నాకే ఇవ్వాలని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు షో. గెస్ట్ భరత్ రెడ్డి గారు చాలా విషయాలు అయితే చెప్పారు. పిల్లలకు సంబంధించినవి కానీ, పేరెంట్స్కి సంబంధించినవి కానీ, పేరెంటింగ్ విషయాలు కానీ, టెక్నాలజీ విషయాలు కానీ చాలా విషయాలు మనతో అయితే పంచుకున్నారు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కనుక చాలా విషయాలు అవగాహన ఉంటుంది వాళ్ళకు. సో అవన్నీ మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి, కనీసం ఒక కొంతమంది కన్నా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. భరత్ రెడ్డి గారికి, మా సార్ గారికి ఇంకా పెద్ద పెద్ద అవార్డులు చాలా రావాలని అయితే ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామ్ ఇల్లందుల. జై హింద్.